ఒక మనిషి నిజంగా పరిశుద్ధాత్మతో నిండిపోయినప్పుడు అతను మళ్లీ పాత మనిషిగా ఉండలేడు. అతని మాటలు మారిపోతాయి, అతని ఆలోచనలు మారిపోతాయి, అతని కోరికలు మారిపోతాయి. అతను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మారిపోతాడు. ఎందుకంటే ఇప్పుడతనిలో జీవించేది అతడు కాదు, దేవుని ఆత్మ. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను ఒకే విధంగా అనుభవించరు. కొందరు ఏడుస్తారు, కొందరు లోతైన సమాధానాన్ని అనుభవిస్తారు. మరికొందరికి ఆ క్షణంలో ఏమీ అనిపించకపోవచ్చు. కాని కాలం గడిచే కొద్దీ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది: వారు మారిపోతారు. పరిశుద్ధాత్మ నిజంగా ఒక మనిషిలో ప్రవేశించినప్పుడు జరిగే 5 గాఢమైన మార్పులు ఇప్పుడు చూద్దాం. 1. అకస్మాత్తుగా వచ్చే ఆత్మీయ శక్తి మరియు ధైర్యం. అపోస్తలుల కార్యములు 1:8. పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చిన తరువాత మీరు శక్తిని పొందుదురు. పరిశుద్ధాత్మ రాకముందు మనిషి సహజంగా భయపడతాడు. చీకటి భయం, భవిష్యత్తు భయం, సాతాను భయం, మనుషుల అభిప్రాయాల భయం. కాని దేవుని ఆత్మ మీలో నివసించడం ప్రారంభించిన క్షణం నుండి మీ లోపల ఒక కొత్త ధైర్యం లేస్తుంది. గ్రీకు భాషలో శక్తి అనే పదం దునామిస్. అదే పదం నుండి డైనమైట్ అనే పదం వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ మీలో ప్రవేశించినప్పుడు మీ ఆత్మలో ఒక పేలుడు జరుగుతుంది. ముందు మీరు నిశ్శబ్దంగా ఉండేవారేమో, ఇద్దరి ముందు మాట్లాడలేకపోయేవారేమో. కాని ఇప్పుడు యేసు గురించి ధైర్యంగా మాట్లాడాలని ఒక మనిషి నిజంగా పరిశుద్ధాత్మతో నిండిపోయినప్పుడు అతను మళ్లీ పాత మనిషిగా ఉండలేడు. అతని మాటలు మారిపోతాయి, అతని ఆలోచనలు మారిపోతాయి, అతని కోరికలు మారిపోతాయి. అతను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మారిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు అతనిలో జీవించేది అతడు కాదు, దేవుని ఆత్మ. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను ఒకే విధంగా అనుభవించరు. కొందరు ఏడుస్తారు, కొందరు లోతైన సమాధానాన్ని అనుభవిస్తారు, మరికొందరికి ఆ క్షణంలో ఏమీ అనిపించకపోవచ్చు. కాని కాలం గడిచే కొద్దీ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది: వారు మారిపోతారు. పరిశుద్ధాత్మ నిజంగా ఒక మనిషిలో ప్రవేశించినప్పుడు జరిగే 5 గాఢమైన మార్పులు ఇప్పుడు చూద్దాం. 1. అకస్మాత్తుగా వచ్చే ఆత్మీయ శక్తి మరియు ధైర్యం. అపోస్తలుల కార్యములు 1:8. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చిన తర్వాత మీరు శక్తిని పొందుదురు. పరిశుద్ధాత్మ రాకముందు మనిషి సహజంగా భయపడతాడు. చీకటి భయం, భవిష్యత్తు భయం, సాతాను భయం, మనుషుల అభిప్రాయాల భయం. కాని దేవుని ఆత్మ మీలో నివసించటం ప్రారంభించిన క్షణం నుండి మీ లోపల ఒక కొత్త ధైర్యం లేస్తుంది. గ్రీకు భాషలో శక్తి అనే పదం దునామిస్. అదే పదం నుండి డైనమైట్ అనే పదం వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ మీలో ప్రవేశించినప్పుడు మీ ఆత్మలో ఒక పేలుడు జరుగుతుంది. ముందు మీరు నిశ్శబ్దంగా ఉండేవారేమో, ఇద్దరి ముందు మాట్లాడలేకపోయేవారేమో. కాని ఇప్పుడు యేసు గురించి ధైర్యంగా మాట్లాడాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ కళ్ళద్వారా చూస్తోంది మీరు కాదు, దేవుని ఆత్మ. బైబిల్ ఉదాహరణ: పేతురు యేసు పట్టుబడినప్పుడు భయంతో ఇలా అన్నాడు: నేను ఆయనను ఎరుగను. కాని పరిశుద్ధాత్మ దిగివచ్చిన తర్వాత అదే పేతురు వేలమంది ముందు నిలబడి సువార్త ప్రకటించాడు. ఏమీ మారింది? అతని వ్యక్తిత్వం కాదు, అతనిలో నివసించిన పరిశుద్ధాత్మ. నిజజీవితంలో చాలామంది రక్షణ పొందకముందు చీకటిలో ఒంటరిగా నిద్రపోలేరు. కాని పరిశుద్ధాత్మతో నిండిన తర్వాత లైట్లు ఆఫ్ చేసి ప్రశాంతంగా పడుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వారికి తెలుసు: నాలోనున్నవాడు లోకములోనున్నవానికంటే గొప్పవాడు. ఇప్పుడు చీకటి వారిని చూసి భయపడుతుంది. 2. పాపం మీద పవిత్రమైన భారము. యోహాను 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చి లోకమును గద్దించును. పరిశుద్ధాత్మ మీలో ప్రవేశించినప్పుడు
ఆయన మీ ఆత్మలోని చీకటి గదులన్నింటిలో వెలుగును వెలిగిస్తాడు. ముందు మీరు చూసిన అసభ్యమైన విషయాలు ఇప్పుడు బాధపెడతాయి. ముందు నవ్వించిన జోకులు ఇప్పుడు అపవిత్రంగా అనిపిస్తాయి. చిన్న అబద్ధం కూడా ఇప్పుడు భారంగా అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే మీ మనస్సాక్షి మళ్లీ బ్రతికింది. యూదా మరియు పేతురు. యూదా బాధపడ్డాడు ఎందుకంటే అతను పట్టుబడ్డాడు. పేతురు విరిగిపోయాడు ఎందుకంటే అతను యేసును బాధపెట్టాడు. పరిశుద్ధాత్మ మీకు పేతురు హృదయాన్ని ఇస్తాడు. చనిపోయిన శరీరానికి నొప్పి ఉండదు, దాన్ని కొట్టినా స్పందించదు. కాని బ్రతికున్న శరీరం నొప్పిననుభవిస్తుంది. అలాగే పాపం మీద మీరు బాధపడుతున్నారంటే మీ ఆత్మ బ్రతికిందని అర్థం. దోషభావనంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని కాదు, ఆయన మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడని అర్థం. 3. వివరించలేని ప్రేమ మరియు సమాధానం. రోమీయులకు 5:5. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో కుమ్మరింపబడెను. మనిషి సహజంగా స్వార్థపరుడు. మనలను బాధపెట్టిన వారిని ప్రేమించడం మనకు సహజం కాదు. కాని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీ హృదయంలో దేవుని ప్రేమ ప్రవహించడం ప్రారంభిస్తుంది. ముందు కోపం వచ్చేదానికి ఇప్పుడు కరుణ వస్తుంది. ముందు ప్రతీకారమనుకున్న చోట ఇప్పుడు క్షమాభావం వస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు, నేనిలా ఎలా మారిపోయాను? అది మీరు కాదు, అది మీలో ఉన్న క్రీస్తు ఆత్మ. ఫిలిప్పియన్స్ 4:7. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము. సమస్యలు ఇంకా ఉంటాయి, బిల్లులు ఇంకా ఉంటాయి, మనుషులు ఇంకా బాధపెడుతుంటారు. కాని మీలో ఒక లోతైన ప్రశాంతత ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా కన్నీళ్లు వస్తాయి. బాధవల్ల కాదు, చాలా సంవత్సరాలుగా మోస్తున్న భారము ఇప్పుడు దిగిపోయినట్లు అనిపిస్తుంది. 4. నేను దేవుని బిడ్డను అనే భావన. రోమీయులకు 8:15. అబ్బా తండ్రి అని మొర్రపెడుచున్నాము. పరిశుద్ధాత్మ రాకముందు దేవుడు తండ్రి అని మీరు బైబిల్లో చదివి ఉండవచ్చు. కాని ఇప్పుడది హృదయంలో నిజమవుతుంది. అబ్బా అంటే కేవలం తండ్రి కాదు, అది నాన్న అనే సన్నిహితమైన పిలుపు. మీ భూమిపై తండ్రి మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చు, లేదా మీకు తండ్రి ప్రేమ దొరకకపోయి ఉండవచ్చు. అందుకే మొదట దేవుని ప్రేమను అంగీకరించడం కష్టంగా అనిపించవచ్చు. కాని పరిశుద్ధాత్మ మెల్లగా మీ గాయాలను తాకుతాడు. అతను ఇలా చెబుతాడు, నీవు ఒంటరివాడివి కాదు, నీవు అనాథవు కాదు, నీవు దేవునికి చెందినవాడివి. ఇది కేవలం భావోద్వేగం కాదు, ఇది ఆత్మలో ఒక లోతైన నిశ్చయం. మీ చెడ్డ రోజుల్లో కూడా మీలో ఒక స్వరం చెబుతుంది, నేనింకా దేవునిదే. అది పరిశుద్ధాత్మ స్వరం. 5. దేవుని కోసం ఆకలి మరియు ఆత్మీయ యుద్ధం 1. పేతురు 2:2. వాక్యమనే కల్తీలేని పాలను కాంక్షించుడి. పరిశుద్ధాత్మ మీలో ప్రవేశించినప్పుడు మీ ఆత్మకు కొత్త ఆకలి వస్తుంది. ముందు బైబిల్ బోరింగ్గా అనిపించి ఉండవచ్చు, ఇప్పుడది జీవంగా కనిపిస్తుంది. ప్రార్థించాలి అనిపిస్తుంది, ఆరాధించాలి అనిపిస్తుంది, దేవుని సన్నిధిలో ఉండాలని అనిపిస్తుంది. ముందు ఆనందమిచ్చిన కొన్ని పాటలు, సినిమాలు, అలవాట్లు ఇప్పుడు ఖాళీగా అనిపిస్తాయి. ఇది మీరు బోరింగ్ అవుతున్నారని కాదు, మీ ఆత్మ రుచి మారుతోంది. ఆత్మీయ పోరాటం. ఎఫెసీయులకు 6:12. మన పోరాటము శరీరులతో కాదు. ఇప్పుడు మీరు ఆత్మీయ యుద్ధాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. ప్రార్థించాలంటే పటకును అధికారమును మీకు ఇచ్చితిని. ఇప్పుడు మీరు భయపడకుండా ప్రార్థించగలరు, పాపానికి కాదు చెప్పగలరు, యేసును బహిరంగంగా ప్రకటించగలరు,
ఎందుకంటే ఇప్పుడు మీలో జీవించేది మీరు కాదు, పరిశుద్ధాత్మ. పవర్ఫుల్ ఎండింగ్. పరిశుద్ధాత్మ మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆయన కేవలం మీ భావాలను మార్చడు, ఆయన మీ ఆలోచనలను మార్చుతాడు, మీ కోరికలను మార్చుతాడు, మీ హృదయాన్ని మార్చుతాడు, మీ గుర్తింపును మార్చుతాడు. మీరు మునుపటి మనిషిగా ఉండలేరు. ఈ మార్పులు మీలో జరుగుతున్నాయా? అయితే భయపడవద్దు. దేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు. ఆయన మిమ్మల్ని తన దగ్గరకు లాగుతున్నాడు. పరిశుద్ధాత్మ మీలో పనిచేస్తున్నాడు. మరి ఒకరోజు ప్రజలు మిమ్మల్ని చూసి ఇలా అంటాడు, ఇతను ముందు ఇలా లేడు. ఎందుకంటే ఇప్పుడు మీలో నివసించేది మనిషి ఆత్మ కాదు, దేవుని ఆత్మ.